16వ అధ్యాయము 14వ వచనం. 11 మంది శిష్యులను భోజనముకు కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించాము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, చెప్పండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా చెప్దామా? ఏమని చెప్పాడు శిష్యులతో? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం ఏం చేస్తాం? చెప్పండి, మనం ఏం చేస్తాం? సువార్తను నమ్మిన మనము, దేవుణ్ణి నమ్మిన మనము, కనీసం మన ఇల్లు దాటి మనము ఇంటి పరిధిలో నుంచి బయటకు వెళ్తున్నామా? దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పనా శిష్యులకి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీ వంతు అదే. తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది చదవండి. నమ్మి ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో వారు రక్షించబడతారు. హల్లెలూయా చెప్దామా? ఎంతమంది నమ్మారండి యేసు ప్రభు దేవుడని? బాబు ఇక్కడ ఉన్నారా? ఎంతమంది యేసు ప్రభు దేవుడని నమ్మారండి? అందరు నమ్మారా? బాప్తీసం ఎంతమంది పొందుకున్నారు? పొందని వారి చేతులు ఎత్తండి ఒకసారి, నాకు లెక్క రావట్లా. పొందని వారి చేతులు ఎత్తండి. పొందనవారు యేసు ప్రభు దేవుడని మీరు నమ్మారు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. హల్లెలూయా చెప్దామా? అయ్యా, నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళందరూ రక్షించబడతారా? రక్షించబడతారు. నేను చెప్తే మాట ఇది, నేను చెప్పే మాట, యేసయ్య చెప్పే మాట ఇది. యేసయ్య స్వయంగా ఆయన నోటితో ఆ మాట చెప్తామన్నాడు శిష్యులతో. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు మనకు శిక్ష కావాలా, రక్షణ కావాలా? హల్లెలూయా చెప్దామా? అందుకే బాప్తీసం పొందుకోండి. నా కోసం పొందుకోవద్దు, అయ్యగారు చెప్పారని అసలే పొందుకోవద్దు, నీళ్ళు ఖాళీగా ఉన్నాయి అని అక్కడ పొందుకోవద్దు. బాప్తీసం పొందుకుంటే రక్షించబడతావు. ఏ రక్షణ అది? మనం ఇందాక మాట్లాడుకున్న ఫస్ట్ సబ్జెక్టు ఎక్కడది? మనం చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కానీ మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా చెప్తామా? అందుకనే రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతాని చెప్పి కింద చదువుతున్నమాట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు. ఇక్కడ దురాత్మ శక్తులతో తెలియబడకుండా పీడించబడుతున్న వారు నజరేయుడైన యేసు నామములో వారిలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోవుడుగాక. నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న ప్రభావము ఏ నామములో ఉంది? యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడదాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. నమ్మితే
పొందుకుంటావు. ఆయన నామములోనే గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా చేద్దామా. వాక్యం చెప్తామన్నా నేను ప్రార్థన అయిన తర్వాత ఏ బలహీనత ఉందో ఆ బలహీనత చెక్ చేసుకొని మీరు, డౌట్ ఏం లేదు. ప్రభావం నాలో లేదు, నన్ను చూడొద్దు మీరు. ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? మనం నమ్ముకున్నది ఎవరిని? యేసయ్యని, నజరుడైన యేసయ్యని. హల్లెలూయా చెప్దామా. మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన, రక్తము కార్చాడు, శిలువ మీద మరణించాడు ఆయన, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. ఆ యేసయ్యని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా చెప్దామా. ఆయన నమ్ముకొని మనము స్వస్థత పొందుకోవాలి. ఆయన నమ్ముకున్న మనము సాతాను శక్తి నుంచి విడుదల పొందుకోవాలి. ఆయన నమ్ముకున్న మనము అప్పుల నుంచి విడుదల పొందుకోవాలి. బానిసత్వం నుంచి విడిపించబడాలి. హల్లెలూయా. అంత ప్రభావం, అంత శక్తి ఆయన నామములో ఉంది. హల్లెలూయా చెప్తామా. దాన్ని మనం మిస్ అయిపోతున్నాం. ప్రతి ఆదివారం ఆయన మాట వింటే చాలు, యేసయ్య మాటని చెవుని పడితే చాలు, చెవుల్లో ఉన్న ప్రతి విధమైన సాతాను కుతంత్రాలు పటాపంచలైపోతాయి. హల్లెలూయా. నిన్ని పదే 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 ఏదైతే నీ చెవులో మాట్లాడి బాధ పెడుతుందో ఆ సమస్య నుంచి యేసయ్య దూరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా. నిన్ను బాధ పెట్టే ప్రతి కార్యాన్ని దేవుడు దూరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నామములో నా మాట చదవండి. నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడేదు. హల్లెలూయా చెప్దామా. భాషల వరాన్ని పొందుకుంటారు మీరు. భాషల వరం పొందుకోవడం అనే మాటలు కదండి. నీలో ఉన్న అపవిత్రాత్మ పోతే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే భాషల వరాన్ని పొందుకుంటావు. హల్లెలూయా చెప్దామా. మరి భాషల వరాన్ని పొందుకోవాలంటే నువ్వే నామాన్ని కలిగి ఉండాలి? యేసయ్య నామాన్ని కలిగి ఉండాలి. యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. యేసయ్య నామాన్ని ప్రతి క్షణము తలుచుకోవాలి. హల్లెలూయా. ఇదొక్కటే ఫార్ములా. ఆయన నామములోనే గొప్ప ఆశీర్వాదం అన్నది. యేసు ప్రభు శిష్యులను ఆయన పంపిస్తూ ఆ సంగతులను ఆయన వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం ఎవరైతే పొందుకుంటాడో వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడదు. ఇక్కడ కాదు. నమ్మనవాడి సంగతి వదిలేయండి మీరు. శిక్ష ఎక్కడ విధించుతాడో అది దేవుడు తెలుసు. ఇక్కడ అందరూ పచ్చగానే ఉంటారు. అందరూ నమ్మినవాడు బాగుంటాడు, నమ్మనివాడు బాగుంటాడు. నమ్మినవాడు కూడా ఆకలితో అనిపిస్తాడు, నమ్మనివాడు ఆకలితో అనిపిస్తాడు. అన్నీ సమానంగా ఉంటాయి. అర్థమైందా? శిక్ష అనేది దేవుడు చనిపోయిన తర్వాత అప్పుడు అనుభవిస్తాడు. అందుకనే నా నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. పాములను ఎత్తుపట్టుకోవడం అంటే కొంతమంది ఇది పదార్థం తీసి పాములను పట్టుకుంటే ఏమవుదేమో. పాము ఎత్తుపెట్టుకున్నారు అనుకో, ఏం చేస్తుంది? కాటేస్తే ఏమైద్ది? అర్థమైందా? ఆ పాములను ఎత్తుపట్టుకోవడం కాదు, సర్పపు కారం లాంటి మనుషులను మనము సహితం ఎత్తుపడేస్తాం. అంతలేదా? హల్లెలూయా చెప్దామా. సర్పపు విషపు ఉన్న మనుషులను ఎత్తుపడేస్తాం. తర్వాత మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చెయ్యదు. హల్లెలూయా చెప్దామా. ఒకనాడు ప్రవక్తలలో ఆ నీటిలో విషం ఉందని తెలిసేసరికి ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక కొమ్మని తీసి ఆ నీటిలో వేస్తే నీరు మధురముగా మార్చబడదు. హల్లెలూయా చెప్దామా. దానిలో విషయం ఉన్నప్పుడు కూడా, కానీ మనము అలాంటి ప్రయోగాలు చేయకూడదు. చాలా నాస్తికులు ఇలాగ మాటలు చెప్పి ఇక్కడ చేయండి మీకు అయిపోద్దిగా అంటారు. ఇది విశ్వాసం వలనే సాధ్యమే. అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వారికి కంటికి కనిపించేసాడు, ఇప్పుడు కంటికి కనిపించకుండా
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా చెప్దామా? ఇక్కడ అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. ఒక వ్యక్తిని మనము చూడవచ్చు. అక్కడ ఇద్దరు సేవకులు కూడా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చదవండి. ప్రార్థనా కాలమున పేతురును దేవాలయంలోకి వెక్కి వెళ్ళుచున్నారు. పుట్టి నది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఎక్కడికి మోసుకొని పోబడతామన్నాడు అంటే దేవాలయం యొక్క ద్వారముల వద్దకు మోసుకొని పోబడతామన్నాడు. వినండమ్మా, వీడు తనకున్న స్థితిని బట్టి దేవాలయంలో కాదు మోసుకొని పడిపోయేది. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయం ద్వారం దగ్గరికి మోసుకెళ్తామన్నారు. ఎందుకని ఏమని? ఎందుకని? ఎవరైనా ఏమైనా భిక్షం వేస్తే దానిలో మనము బ్రతుకు తెరువు కొనసాగిద్దామని వెళ్తామన్నాడు. అదే పని చేస్తామన్నాడు. చేస్తామన్నసరికి అక్కడికి ఆ స్థలానికి సేవకులు ఇద్దరు వచ్చారు. యేసు ప్రభు శిష్యుల్లో పేతురు, యోహానులు అనబడిన వారు ఆ స్థలానికి, దేవాలయానికి వెళ్తామన్నారు. ఏ సమయంలో వాళ్ళు వెళ్ళేది? చెప్పండి. 3 గంటల సమయంలో వెళ్తామన్నారు. ఆ దేవాలయానికి వెళ్తామంటే అక్కడున్న వ్యక్తి వారిని చూసి భిక్షమని అడుగుతామన్నాడు. చూడండి, మాట చదవండి. దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షము అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి చెప్పండి ఏమన్నారు? మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరుకునని ఏమన్నా వాళ్ళ దగ్గర కనిపెట్టుచున్నారు. కానీ వాళ్ళు ఏమైనా ఇస్తారని ఏం చేస్తున్నాడు వీడు? వారి వైపు చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి అక్కడ. అంతటి పేతురు, వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? వెండి బంగారాలు ఎవరిని అడగకూడదు చెప్పండి. అతను ఏం చూశాడు? ఎవరి వైపు చూస్తున్నాడు? అందరిలాగే ఇస్తారేమనుకు అంతకంటే ఎక్కువ చేస్తాడు మీ ఆధారం మీకు. హల్లెలూయా చెప్దామా? అందరిలాగే వీళ్ళు కూడా ఏమైనా ఇస్తారా అని అడగకూడదు. నా దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. మేము కలిగి ఉన్న నామం ఏంటి? మేము కలిగి మోసే భారం ఏంటి? యేసయ్య భారాన్ని మోస్తున్నాం మేము. ప్రకటించే నామం ఏంటి? అందరిలాగే పెడతారనుకోవద్దు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. డబ్బు కాదు, బంగారం కాదు, దానికంటే శాశ్వతమైంది, విలువైన ఆశీర్వాదం మీకు కావాలని కోరుకోండి. అయ్యగారు ఏమన్నా ఈ వారం మేము మరి భోజనాలు లేకుంటే వాళ్ళు ఏమైనా పెడతారని వేసుకొని అది కాదు చూడాల్సిందే. అది ఎలాగో వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ చెప్తా ఉన్నా నేను. జాన్ బాబు మరలా ఏళ్ళు దిగిపోయినాయి. ఈసారి దేవుడు నీకు ఇది కాదేమో, నేను అంటున్నాను, ఇది కాదేమో నీకు. ఒకవేళ అందరికి మనము డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ అయిపోతావేమో నువ్వు. ఒక 5-6 లక్షలు పెట్టుకుంటే లోన్ కూడా ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ అవ్వవచ్చు, హోల్సేల్కి ఇచ్చేయచ్చు. మనమే కింగం. ఇంకా హల్లెలూయా చెప్తామా? వీళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా చెప్తామా? అందుకంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. చదువునానా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి వాడు కుడి చెయ్యిని పట్టుకొని లేవనెత్తును. హల్లెలూయా చెప్తామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇప్పుడు చెప్తున్నా, అయ్యా మానసిక ఒత్తిడితో వచ్చాను ఇక్కడికి. నేను నా శరీర బలహీనతో ఇక్కడికి వచ్చాను. నేను
అనేకమైన ప్రాంతాల్లో తిరిగి నా ధనాన్నంతా వ్యయపరుచుకున్నా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను. నేనుగా చేసేది, మా ద్వారాగా జరిగేది, యేసయ్య నామము ఉచ్చరించడం ద్వారా, యేసయ్య నామాన్ని మోయటం ద్వారా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. ఆ బలహీనత నుంచి విడిపించబడతా. ఏ బలహీనత వచ్చేవి ఇక్కడ? నువ్వు నమ్మితే నేను ప్రవచిస్తా ఉన్నాను, ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాను. యెహెజ్కేలుతో చెప్తా ఉన్నాడు, నరపుత్రుడా నిలబడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలేంటి? ఎండిపోయిన ఎముకలు ఎక్కడైనా బతుకుతాయండి? ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? ఎండిపోయిన చెట్టు ఎక్కడైనా చిగురిస్తుందా? ఎండిపోయిన వాటిని మనం బాగు చేయొచ్చా? మనుషులకు అసాధ్యమే, నా తండ్రికి నీ తండ్రికి సాధ్యమే. హల్లెలూయా చెప్దామా? చెప్పండి. ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల్లారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. చదవవసరంలా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయ్యా ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎండిపోయిన ఎముకల్లారా, మీరు బ్రతుకున్నట్లు ఆయన మీలోకి జీవాత్మను పంపించునుగాక. హల్లెలూయా చెప్దామా? అయ్యా ఆ ఎముకలు ఎవరయ్యా? ఆ జీవాత్మ అంటయ్యా అని అడిగితే, ఆ ఎముకలు ఎవరంటే నా ప్రజలేనయ్యా. ఆ ఎముకలు ఎవరంటే నా ప్రజలే. వారు అనుకుంటా ఉన్నారు నా బ్రతుకు అయిపోయింది అనుకుంటా ఉన్నారయ్యా. మేము బ్రతకలేమనుకుంటామన్నారు. ఎందుకు పనికిరాని వెనుక మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వాడిని నేను అనుకుంటా ఉన్నారు. నేను మాట్లాడేది వారి కోసమే. ఎవరైతే తృణీకరించబడిన వారుగా ఉన్నారో, ఎన్నిక లేని వారుగా ఉన్నారో, మనుషుల చేత చేతరించుకునే వారుగా ఉన్నారో, మనుషుల చేత ఎన్నిక లేని వారుగా ఉన్నారో, వారి కోసమే నేను మాట్లాడుతూ ఉన్నా. నజరేయుని యేసు నామములో మీ ఎముకలు బలపరచబడునుగాక. హల్లెలూయా చెప్దామా? ఎవరైతే ఎముకల వ్యాధితో బాధపడతా ఉన్నారో, నరాది వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, హార్ట్ కంప్లైంట్తో బాధపడుతూ ఉన్నారు, లివర్ కంప్లైంట్తో బాధపడుతూ ఉన్నారు, ఆ చెప్పుకోని రోగములతో సతమతం అవుతూ ఉన్నారు, వారందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నజరేయుని యేసు నామములో మీ యొక్క రోగములు యేసయ్య స్వస్థపరచునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారాన్ని ఈ వాక్యాన్ని మనం మరలా ప్రకటించుకుందాం. నజరేయుని యేసు నామములో స్వస్థత మీకు కలుగునుగాక, విడుదల మీకు కలుగునుగాక. జీవితంలో బాగుగా లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న వారి జీవితాలు యేసు నామములో బాగుపడునుగాక. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన అయిన తర్వాత చెక్ చేసుకోండి. మీరు మీ శరీరంలో స్వస్థత కలుగుట మీరు చూస్తారు. నా వల్ల కాదు ఇది, నా వల్ల కాదు ఇది. ఎవరి వల్ల సాధ్యమో? యేసయ్య నామములో. హల్లెలూయా చెప్దామా? మోకరించిన ప్రార్థన చేసుకుందాం.